ఇండియన్ యూనియన్ లో 1948 లో జాయిన్ అయ్యారు. ఏం పవర్స్ ఉన్నాయి మనకి? సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ యూనియన్ అప్పుడు మనది ఇండియన్ యూనియన్. ఆంధ్రలో అయితే 56 లో వచ్చింది. దానికన్నా ముందు ఇంకో అదోగతి లేదు. అప్పుడు మనకున్న సిక్కులు ఉన్నారు, డెక్కన్ సిక్కులు అమీర్పేటలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడం కూడా పంజాబ్తో ఏం కనెక్షన్ లేదు. మా సికింద్రాబాద్ హైదర్ బస్తీ జీరా ఉన్నాయి గుజరాత్లు, వాళ్ళ గుజరాత్తో ఏం సంబంధం లేదు. మళ్ళీ అక్కడ ఇక్కడ మన రాణిగంజ్ నుంచి జిమ్ఖానా గ్రౌండ్ బోయినపల్లి దాకా పార్సల్ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ పార్సల్ ఎవరు గుజరాత్తో కానీ ఎక్కడితో ఏం సంబంధం లేదు. ఎన్ని కాస్టులు మారవాళ్ళు అగ్రవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళకి కష్టం ఉన్నది, వాళ్ళు ఎవ్వరికి లేదు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఏం లేదు. దోసుకోవాలి, మింగాలి, తినాలి. ఎవరు దీనికి జిమ్మదారు ఎవరు? మన అప్పుడున్న బుర్గుల రామకృష్ణారావు కమ్జోర్ మినిస్టర్. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్లో ఎవరు గుర్తుపట్టినట్టు ఢిల్లీలో తోక ఆడిపించుకుంటూ పోవాలి. ఏం సంజయ్ రెడ్డి అంటే అదే వినాలి, ఆ ప్రకాశం పంతులు అనేది వినాలి. వీళ్ళు కూడా పంతులు లేడు, సరెండర్ అయ్యారు. అట్లే తెలంగాణలో అందరూ చేసింది. కాబట్టి వీళ్ళందరూ తెలంగాణలో ఉన్న ఇప్పుడు వచ్చే గవర్నమెంట్లో ఎవడైతే ఎలక్ట్ అవుతాడో వాళ్ళకే పట్టుకొని మనం చేయాలి తప్ప ఇక వద్దు. మన వాళ్ళు తెలంగాణలో ద్రోహులు, మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు వీరు ద్రోహులు తప్ప ఆంధ్రలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా బిజినెస్ చేసుకోవడం, ఎక్కడైనా వాడు కొంచెం తూకం ముఖం కింద చేసి 2 పైసలు ఎక్కువ సంపాదించడానికి పోతాడు. వాడు త్యాగం చేయడానికి సేవ చేయడానికి పోదు కదా, బిజినెస్ చేయడానికి పైసలు సంపాదించాలి. ఎక్కడైతే బేకు ఫుడ్ అంత బేకు చేసి అది సంపాదించుకుంటారు. సో మనం నెక్స్ట్ ఏదైనా ఉంటే మనం ఏం చేయాలి? ఈ ఎక్స్పీరియన్స్ మీద వచ్చే తెలంగాణకు ఫస్ట్ ఈ స్టాచ్యూలు పీలితే అప్పుడు తెలుస్తుంది మనోడు ఎక్కడ నిలబడతాడు. వాడు కూడా ప్రశ్నపై అది తప్పైంది, అది నైతికంగా తప్పు అని అంటాడు కదా, అప్పుడు ఆయన చెప్పు తీసుకొని కొట్టాలి.